అలుగమ్మ పుత్రుని మీద ప్రేమతో తానే స్వయంగా తిరువన్నామలైకి వచ్చింది. ఆ సమయంలో స్వామి పవలకొండ్రు అనే గట్టు మీద ఉన్నారు. కొడుకుని చూడడంతోనే తల్లి బావురమని ఏడుస్తూ గడ్డం పట్టుకొని ఇంటికి రమ్మన్నది. అయినా కూడా స్వామి పలకలేదు, చలించలేదు. రాయిలా ఉండిపోయాడు. తల్లి భావోద్వేగాన్ని, పుత్రుని స్థితిని చూసిన చుట్టూ ఉన్న వారిలో ఒకరు, స్వామి, అమ్మగారు చాలా బాధగా విలిపిస్తున్నారే, మీరు మౌనంగానే ఉండదలుచుకుంటే ఈ కాగితం మీద రాసి అయినా చెప్పండి అన్నాడు. స్వామికి ఆ సలహా నచ్చింది. స్వామి అప్పుడు ఇలా రాశాడు: కర్త వారి వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడిస్తాడు. జరగనిది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరు ఎంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. ఇది సత్యం. కాబట్టి మౌనంగా ఉండడమే మంచిది. ఇదే స్వామివారి మొట్టమొదటి ఉపదేశం.